హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చూస్తున్నారు కదా, ఇవాళ అయితే మసాలా టీ కాస్తున్నారండి. యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అనమాట. మసాలా టీ అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి. సో చేస్తున్నాను కదా, ఈ వీడియో కూడా మీతో షేర్ చేద్దామనేసి చేస్తున్నాను. యాక్చువల్గా ఈ మసాలా టీ అంటే చాలా సింపుల్ అండి, అండ్ టేస్టీగా డెలిషియస్గా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, చెక్క, లవంగ, ఇలాచి, అలాగే పుదీనా, కొత్తిమీర, టీ పౌడరు, చూడండి ఇలాచి ఇలా దంచి వేయాలన్నమాట. అలాగే అల్లం కూడా డెఫినెట్గా వేయాలి. అల్లం కూడా మా అమ్మ ఆల్రెడీ వేసేసింది. సో అదైతే కొంచెం స్కిప్ అయింది, ఏమనుకోకండి. చూస్తున్నారు కదా, పుదీనా, తులసాకు, ఇవన్నీ టీ పౌడర్ ఇవన్నీ బాగా మరిగిన తర్వాత వాటర్లో డికాషన్ అంటారు కదా, మరిగిన తర్వాత ఇట్లా ప్యాకెట్ పాలు అనేది వేసేస్తున్నాము. ఇవి వచ్చేసి ఫుల్ క్రీమ్ మిల్క్ అన్నమాట. ఇవి వేస్తేనే టేస్టీగా ఉంటాయండి. టోండ్ మిల్క్ కంటే ఫుల్ క్రీమ్ మిల్క్ వేస్తేనే బాగుంటుంది. సో ఇట్లా వేసేసి మిల్క్ అనేది మంచిగా, ఈ డికాషన్, టీ పౌడర్ ఇవన్నీ కూడా చక్కగా బాయిల్ అవ్వాలన్నమాట. ఇట్లా అందరం ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఎస్పెషల్లీ టీ కాఫీ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది. అందరికీ నచ్చకపోవచ్చేమో కానీ మేమైతే అందరం కూడా చాలా బాగా తాగుతామండి, టీ కానీ అలాగే కాఫీ కానీ. ఇంకా తగినంత షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పూన్ అన్నట్టుగా యాడ్ చేస్తున్నాను అనమాట. షుగర్ ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది కదా. యాక్చువల్గా నేను ఇంట్లో అయితే ఎక్కువ బెల్లం పౌడర్ యూజ్ చేస్తానండి. ఇంకా ఇక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ తాగుతున్నాం కదా అనేసి షుగర్ అనేది యాడ్ చేశాను. బెల్లం వేస్తే ఒకరికి ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇష్టం ఉండదు. చూడండి, ఇట్లా బాగా 3-4 పొంగులు వచ్చిన తర్వాత తాగితే టీ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఎస్పెషల్లీ ఈవినింగ్ టైం కానీ అలాగే మార్నింగ్ టైం కానీ ఇట్లా మంచి టీ ఒకటి చేసుకొని అలాగే బయట కూర్చొని సన్ రైజ్ అయ్యేటప్పుడు కానీ అట్లా తాగితే చాలా బాగుంటుంది కదా. ఇంకా అలాగే గులాబ్ జామ్ కూడా చేస్తుంది మా దేవ్య. ఇవి కూడా పక్కన అట్లా ఫ్రై అవుతా ఉంటే రెండు కలిపి అట్లా వీడియో తీశాను. గులాబ్ జామ్ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు నాకు తెలిసి. ఇంకా ఎవరో తప్ప ఇష్టం లేదని అయితే నేను ఇంతవరకు వినలేదు. ఎంతమందికి ఇష్టం చెప్పండి గులాబ్ జాము. అలాగే మసాలా టీ కూడా మీరు టేస్ట్ చేశారా? చేయకపోతే డెఫినెట్గా ఒకసారి ఇలాగైతే ట్రై చేయండి. చూడండి, ఇంకా అన్ని కూడా గ్లాసెస్ పెట్టేసి ఫిల్టర్ చేసేస్తున్నాను. ఎంతైనా అందరూ కలిసి తాగితే టీ కానీ కాఫీ కానీ చాలా బాగుంటుంది కదా. ఆ స్మెల్ కానీ మైండ్ అనేది రిఫ్రెష్ అయిపోతుంది అనమాట. ఎప్పుడు ఒకరి గురించి తిట్టుకోవడము, లేదంటే వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా అనుకోవడము, అలా కాకుండా మన పని ఎంతో మనం ఎంతో అన్నట్టుగా ఉంటే చాలా బాగుంటుందండి. ఎవరితో అయినా మాట్లాడినా సరే ఎంతసేపు నెగిటివిటీ కాకుండా పాజిటివ్గా ఉండేటట్టుగా మన మైండ్ని చూసుకుంటే రోజంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. వేరే వాళ్ళ గురించి ఇంట్లో ఏదో ఒకటి అనుకోవడం అట్లా కాకుండా ఏదైనా ఉన్నా సరే అనుకున్న తర్వాత ఓకే అని డే మొత్తంని మంచిగా ఉంచుకుంటే చాలా బెటర్గా ఉంటుంది లైఫ్ అనేది. ఇంకా చూసినారు కదా, ఇట్లా ఒక్కొక్కరం తాగుతున్నాము. మీ ఇంటికి రిలేటివ్స్ అట్లా వచ్చినప్పుడు వాళ్ళకి కనుక ఈ మసాలా టీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా టీ పెట్టి చేసి ఇవ్వండి. ఇంకా మా నాన్న కూడా ఇట్లా బిస్కెట్ కానీ అట్లా ఈవినింగ్ టైంలో అయితే మా పిల్లలు కూడా అంతే అండి. ఎక్కువగా వాళ్ళకి మిల్క్ ఇచ్చినా సరే వాళ్ళు ఎక్కువ మిల్క్లో బిస్కెట్స్ అట్లా అద్దుకొని తినడం చాలా ఇష్టం అనమాట. చాలా మంది పొంగనాలు అలాగే దోశ కూడా ముంచుకొని తింటారండి. అవైతే మేము ఎప్పుడు టేస్ట్ చేయలేదు, బట్ వాళ్ళందరూ బాగుంది అని చెప్తా ఉంటారు. నేనైతే టేస్ట్ చేస్తున్నాను, టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా యాక్చువల్గా మా పూర్ణిమని చూపించాను కదా ఇందాక, అమ్మాయికి దెబ్బ తగిలిందండి మోకాలికి. పాపం అట్లా ఉన్నా సరే 14 కిలోమీటర్స్ తను కూడా మాతో పాటు నడిచిందనమాట అరుణాచలంలో. చాలా పాపం, మేము పెద్దవాళ్ళు నడవడం అంటే కామనే కదా, పాపం చిన్నపిల్ల కూడా చాలా నడిచింది. చూడండి మోకాలికి ఎంత దెబ్బ తగిలిందో, అయినా కూడా నడిచిందనమాట మాతో పాటి. చాలా బాగా అనిపించింది పాపం. ఇంకా ఏం చేయలేని పరిస్థితి అనమాట. ఎట్లా అయినా సరే నడవాలి అని అయితే నడిచింది గిరి ప్రదక్షిణకి.
ఇంకా ఇంట్లో అందరం ఉన్నప్పుడు బట్టలు చూడండి ఇంకా ఇట్లా కుప్పలు కుప్పలు ఉంటాయి అన్నమాట. మిషన్ లో వేయడము, ఆరేయడము, మడత పెట్టుకోవడము ఎవరి వాళ్ళం అట్లా చేస్తా ఉంటాము. ఇంకా ఇక్కడ పిల్లలు గులాబ్ జామ్ చేశాం కదా ఈవినింగ్ టైంలో, ఇంకా అందరు కూడా పెట్టుకొని గులాబ్ జామ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా టీవీలో నెట్ వస్తుంది అనమాట, వైఫై కనెక్ట్ చేసుకొని ఇంకా వాళ్ళకి నచ్చిన వీడియోస్ అయితే చూస్తారనమాట హాలిడేస్ లో. చూడండి చక్కగా పిల్లలందరూ కూడా ఇట్లా కలిసి కట్టుగా చిన్నప్పుడు అంతా బాగా ఆడుకుంటే వాళ్ళకి పెద్ద అయిన తర్వాత కూడా మెమరీస్ అనేది అలానే ఉంటాయి. ఇంకా చూస్తున్నారు కదా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ కనకాంబరాలు ఇవి బాగా కాస్తాయి కదా, పూస్తాయి కదా, అవి చూపించాను. ఇక్కడ వచ్చేసి శారీస్ పెట్టుబడి కోసం అని చూద్దాం అనేసి వెళ్ళామండి. నాకు కాదు యాక్చువల్గా వేరే వాళ్ళకి. చాలా బాగున్నాయి శారీస్ అయితే. ఇక్కడ మా పక్క సందులోనే సోమలా శారీస్ అనేసి ఉంటది అనమాట. అక్కడ చూడ్డానికి అనేసి నేను అక్క వాళ్ళకి కావాల్సింటే తోడుగా వెళ్ళాను. సరే బాగున్నాయి కదా మీతో కూడా షేర్ చేద్దాం అనేసి వీడియో తీశాను. శారీస్ అయితే చాలా బాగున్నాయండి, కాంట్రాస్ట్ బార్డర్తో, కాంట్రాస్ట్ బ్లౌజెస్తో, అలాగే క్వాలిటీ కూడా అలాగే ఉంది, చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఈ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కదా, ఎవరికైనా బాగుంటుందండి, ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా బాగుంటుంది. చాలా వెయిట్లెస్ గా ఉన్నాయి. ఈ గ్రీన్ శారీ కూడా చూడండి సెల్ఫ్ కలరే వచ్చినా సరే బ్లౌజ్, కానీ ఆ బుటీస్ అది చాలా బాగా అనిపించిందండి శారీ అయితే నాకు. చూడండి గోల్డ్ బార్డర్, గోల్డ్ చెక్స్, చాలా వెయిట్లెస్ ఉందండి. ఈ శారీ వచ్చేసి 1200 అలా చెప్పారు. అందులో ఇవన్నీ కలర్స్ అన్నమాట. ఈ వైన్ కలర్ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది కదా, సో ఇది వైన్ కలరు. ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి, మీరు చూస్తే మీకు అర్థమవుతా ఉంటది. పళ్ళు కూడా గోల్డ్ టోన్ తోనే వచ్చింది. సెల్ఫ్ ఉన్నా సరే కొన్ని సారీస్ చాలా బాగుంటాయండి. ఇవి వచ్చేసి ఇంకొంచెం తక్కువ ప్రైస్, ఇవి వచ్చేసి 950 అట, ఇవి వచ్చేసి 700 800 ఆ రేంజ్ లో అనమాట. మేము ఆ రేంజ్ లోనే చూసాంలేండి. ఈ సారీ కూడా బాగుంది, ఫ్లోరల్ వచ్చేసి కంచి బార్డర్ వచ్చింది, ఇది కూడా బాగా అనిపించింది నాకు. వీటిల్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయి. ఎవరికైనా ఇవి నచ్చితే మన సరౌండింగ్స్ లో వాళ్ళైతే సోమలా శారీస్ లో చూడండి. ఇది కూడా బాగా అనిపించింది, కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది కదా. ఇవన్నీ వీటిల్లో కలర్స్ అన్నమాట. ఈ మెంతి కలర్ కి వైన్ కలర్ వచ్చింది బ్లౌజ్, చాలా బాగుంది బార్డర్, బ్లౌజ్ కూడా. బూటీస్ వచ్చేసి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్, దీనికి మెరూన్ వచ్చింది అనమాట. ఇది కూడా బాగా అనిపించింది. వీటన్నిటిలో మీకు కూడా ఏ సారీ నచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. బై ద వే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. 80-90% అసలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వ్యూవర్సే చాలా మంది ఉన్నారండి. ఫ్రీ ఆఫ్ కాస్టే కదా, డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి, ఆల్ అని నోటిఫికేషన్ పెట్టేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో ఇట్లా షాపింగ్, కుకింగ్, ట్రావెల్, టెంపుల్స్, ఇలా రిలేటెడ్ బ్లాగ్స్, ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ ఇట్లాంటివన్నీ కూడా వస్తాయండి. ఎటువంటి నెగిటివిటీ అయితే ఉండదు. మన వీడియోస్ చూసిన వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు డెఫినెట్ గా, అది మాత్రం నేను మీకు హామీ ఇవ్వగలను. ఇప్పుడు కొత్తగా టిష్యూ క్రష్డ్ శారీస్ వస్తున్నాయి కదా, ఇవి కూడా చాలా బాగుంటున్నాయండి. ఈ లైన్స్ శారీ కూడా బాగా నచ్చింది, లైన్స్ వచ్చినాయి, అలాగే ఫ్లోరల్ కూడా వచ్చింది బార్డర్, ఇది కూడా బాగా అనిపించింది. ఇంకా ఈ డాల్స్ శారీస్ అయితే ఆల్రెడీ సంక్రాంతి చాలా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ టైం, బాయ్ ఫ్రెండ్స్.